రైట్ ఇక మావోలకు పెట్టని కోటా ప్రాంతం కనీసం కాకేలు సిఆర్పీఎఫ్ చేరుకోలేని దండకారణ్యం. అలాంటి ప్రాంతంలో ఇప్పుడు మావోల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. సైనికుల ఊచకోతకు నక్సలైట్ల ప్రాణాలు పిట్టల్లా రాలుతున్నాయి. నారాయణపూర్ దంతేవాడ అడవుల్లో ఆల్ అవుట్ ఆపరేషన్ కొనసాగుతుంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాగుతున్న ఈ భీకర కాల్పులతో దంతేవాడ దత్తరిల్లుతుంది. ఈ ఎన్కౌంటర్లో బస్తర్ డివిజన్ కమిటీ తుడిచిపెట్టుకుపోయింది. మొత్తం 40 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. 31 మంది మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దట్టమైన అడవిలో 25 కిలోమీటర్ల పాటు ట్రెక్కింగ్ అనంతరం తుల్తులి నెందూరి అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. ఇక డిఆర్జీ ఎస్టీఎఫ్ పోలీస్ బలగాలైతే వారి రాకను పసిగట్టలేకపోయిన మావోయిస్టులు భారీ మూల్యాన్ని చెల్లించుకున్నారు. ఎన్కౌంటర్లో బస్తర్ డివిజన్ కమిటీ తుడిచిపెట్టుకుపోయింది. పిఎల్జీఏ కంపెనీకి చెందిన 6 కీలక సభ్యులు కూడా హతమైనట్లు తెలుస్తోంది. రైట్ ఇక ఈ ఎన్కౌంటర్లో 40 మంది మావోయిస్టులు చనిపోయారు. మొత్తం 31 మంది మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఇందులో 5 రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ కమాండర్లను కమలేష్ అలియాస్ ఆర్కే, నీతి అలియాస్ ఊర్మిళ మృతి చెందినట్లు సమాచారం. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు కమలేష్ 5 రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. ప్రత్యేక మండల కమిటీ సభ్యుడిగా అధికార ప్రతినిధిగా వ్యవహరించాడు. నీతి అలియాస్ ఊర్మిళ బీజాపూర్ జిల్లా గంగలూరు ప్రాంతానికి చెందినవారు. కమలేష్ ఏపీలోని విజయవాడ ప్రాంతానికి చెందినవాడని తెలుస్తోంది. చనిపోయిన 16 మంది తలలపై దాదాపు 1,30,000 రివార్డు ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. మిగతా మృతదేహాలను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం అబూజ్మడ్ అడవుల్లో తులితుల గ్రామ సమీపంలో మొత్తానికైతే శుక్రవారం రోజు జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్లో నక్సలైట్లు సుమారు 30 నుంచి 40 మంది వరకు మృత్యువాత పడిన నేపథ్యంలో మొత్తానికి 31 మృతదేహాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు అధికారులు మొత్తానికైతే మిగిలినటువంటి మృతదేహాల గుర్తింపు పనిలో భాగంగా అడవిలోని ఇంకా జల్లెడబడుతున్న నేపథ్యం ఉంది. అయితే ఈ ప్రాంగణానికి సంబంధించి చాలా వరకు కూడా ఈ యొక్క ఎన్కౌంటర్లో సుమారు అంటే ఈ మావోయిస్టులకు 6 బెటాలియన్కి సంబంధించినటువంటి మెయిన్ కమిటీ మెంబర్స్ కూడా మృత్యువాత పడినట్టుగా గుర్తించారు. మరోవైపు నీతు కమలేష్ అనే ఒక అగ్ర మావోయిస్ట్ నేతలకు సంబంధించి వాళ్ళు కూడా ఈ యొక్క వాళ్ళు మృతి చెందినట్టు కూడా బెస్తర్ ఐజీ కూడా పేర్కొన్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఒక్కొక్క తలపై సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల వరకు కూడా వాళ్ళకి రివార్డు ఉన్నట్టుగా పోలీసు అధికారులు వెల్లడి చేసిన నేపథ్యం అయితే ఉంది. మరోవైపున మృతి చెందినటువంటి 31 మంది మృతదేహాలపై సుమారు 1,30,00,000 రూపాయలు వాళ్ళకి రివార్డు ఉన్నట్టుగా నిన్న బెస్తర్ ఐజీ సుందరరాజన్ వెల్లడించడం కూడా జరిగింది. మరోవైపున చూసుకుంటే మాత్రం ఇంకా ఆడ సుమారు 70 మంది ఒక అడవిలో మావోయిస్టులు వాళ్ళకి సమావేశం ఏర్పాటు చేసుకున్నారని చెప్పని పక్కా సమాచారం తెలిసిన తర్వాతనే స్పెషల్ పార్టీ పోలీసులు కావచ్చు, ఒకవైపు బెస్తర్ పోలీసులు, మరోవైపున సిఆర్పిఎఫ్, కోబ్రా, ఎస్పీజీ దళాలు, మొత్తానికి బిఎస్ఎఫ్ మొత్తం కూడా 1,500 మంది బెటాలియన్తో కలిసి వెళ్లి అడవిని చుట్టుముట్టిన నేపథ్యం ఉంది. అష్టదిగ్బంధం చేశారు. మొత్తానికి అబూజ్మడ్ అడవుల్లో ఒక కోలుకోలేని విధంగా వాళ్ళు అడవిలో నుంచి మావోయిస్టులు బయటికి రాలేని విధంగా వాళ్ళంతా వ్యూహం పడుతూ వాళ్ళకి వ్యూహాలకు పదును పెట్టుకుంటూ ముందుకెళ్లిపోయిన నేపథ్యం అవుతుంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం సుమారు అంటే ఉదయం 11 గంటల నుంచి మొదలైనటువంటి ఫైరింగ్ శుక్రవారం రోజున సాయంత్రం 8 గంటల వరకు, నైట్ 8 గంటల వరకు కూడా ఇక ఫైరింగ్ కొనసాగుతూనే ఉంది. ఫలితంగా ఫస్ట్ హాఫ్లో మాత్రం 16 మృతదేహాలను గుర్తించారు. తర్వాత మరలా 20 మృతదేహాలు కూడా పక్కాగా గుర్తించినటువంటి అక్కడ పోలీసు వర్గాలు వెల్లడి చేశాయి. మరోవైపున మాత్రం మరలా నిన్న ఉదయం కూడా మరో 4 మృతదేహాలు గుర్తించినట్టు కూడా పోలీసు అధికారులు వెల్లడి చేశారు. మొత్తానికైతే మాత్రం 40 మృతదేహాల వరకు కూడా ఉన్నట్లుగా వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్పారు. కానీ తీరా చూస్తే మాత్రం పోలీసు ఇక్కడ దంతెవాడ పోలీసు హెడ్ క్వార్టర్లో మాత్రం కేవలం 31 మృతదేహాలనే ఇక్కడ మీడియా సమావేశం వెల్లడి చేశారు. మరోవైపు చూసుకుంటే మాత్రం ఏదైతే అబూజ్మడ్ అడవి ప్రాంతంలో సేఫ్ జోన్గా ఉన్నటువంటి మావోయిస్టులకు వాళ్ళు మొత్తం 70 మంది ఉన్నారు అని చెప్పిన పక్కా సమాచారం ఉన్న నేపథ్యంలోనూ సుమారు 1,500 మంది వరకు కూడా ఆ చుట్టుముట్టిన తరుణంలో ఇంకా మిగిలిన 30 మంది ఎడిపోయారనే దానిపై కూడా పోలీసుల వర్గాలు మొత్తం కూడా ఇంకా ఆ అడవిని జల్లెడబడుతున్న నేపథ్యం అయితే ఉంది. ఇంకా వారి కోసం కూడా ఈరోజు ప్రత్యేక డ్రోన్ సహాయంతో 3 డ్రోన్లు ఒక సహాయంతో సాంకేతిక నిపుణుల యొక్క సలహా మేరకు మొత్తానికైతే మాత్రం అడవిని మొత్తాన్ని జల్లెడబడుతున్న నేపథ్యం అయితే ఉంది. ఇంకా ఆ ప్రాంతం మొత్తం కూడా అబూజ్మడ్ ప్రాంతం సమీపం మొత్తం కూడా చాలా వరకు అంటే తులితుల గ్రామం నుంచి సుమారు 5 కిలోమీటర్ల రేడియేషన్లో మొత్తానికైతే లోపలికి ఉంటుంది.
ఆ ప్రాంతం మొత్తం కూడా ఎక్కడా కూడా కనీసం పోలీసులు బయటికి వెళ్ళని పరిస్థితి నెలకొని ఉంది. మొత్తం కూడా వాళ్ళ వలయంలో ఉన్నది. అయితే ఈ చనిపోయినటువంటి అగ్ర నేతలు మొత్తం కూడా చాలా వరకు కూడా ఒకవైపున ఆంధ్ర, ఒకవైపు తెలంగాణ, మరోవైపున సంబంధించినటువంటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ఒరిస్సా ఈ ప్రాంతానికి చెందినటువంటి ముఖ్య నేతలు కూడా ఉన్నట్టుగా సమాచారం వెల్లడి చేశారు ఐజీ బెస్తరైజీ. అయితే ఏది ఏమైనా సరే ఈ నక్సలైట్లకు మాత్రం తీవ్ర నష్టం వాటిల్లింది. ఎన్నడూ లేని విధంగా మొత్తం కలిపి 36 మంది పైగా మృతి చెందడంతో వాళ్ళకి కోలుకొని దెబ్బ తగిలిందనే విషయం కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇటీవల కాలంలో అంటే గడిచిన మొన్న జనవరి నుంచి చూసుకుంటే ప్రజెంట్ వరకు కూడా 200 మంది పైగా నక్సలైట్లు మృతి చెందారు. 730 వరకు కూడా వాళ్ళు నక్సలైట్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మరో 750 మంది నక్సలైట్లు స్వయంగా పోలీసుల ముందు లొంగిపోయే నేపథ్యం ఉందని సుందర్ రాజన్ నిన్న వెల్లడి చేయడం కూడా జరిగింది. ఏది ఏమన్నా సరే నక్సలైట్ల విషయంలో చూసుకుంటే మాత్రం వాళ్ళ యొక్క వ్యూహాలకు ప్రతి వ్యూహాలు చేసుకుంటూ ఎప్పటికప్పుడు వాళ్ళ టెక్నాలజీని అత్యధికంగా వాడుకుంటూ మొత్తానికైతే బెస్తర్ జిల్లా అంటే సుక్మా జిల్లా పోలీసులు కావచ్చు, దంతెవాడ పోలీసులు కావచ్చు, మరోవైపున ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంత పోలీసుల సంయుక్త అంటే రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆపరేషన్లో పోలీసుల సంయుక్త ఆపరేషన్లో మొత్తానికైతే మాత్రం అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఒక్కసారిగా గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. మరోవైపున ఈ యొక్క జరిగిన భారీ ఎన్కౌంటర్ విషయంలో కూడా సీఎం ఛత్తీస్గఢ్ సీఎం కూడా సైనికుల విజయాన్ని గొప్పగా అభివర్ణించేశారు. అయితే కేంద్ర రాష్ట్ర సపోర్ట్ తోటి నక్సలిజాన్ని మొత్తం పెలికి వేస్తామని చెప్పని ఇటీవలే అమిత్ షా కూడా ఈ ప్రాంతానికి వచ్చిన నేపథ్యంలోనూ ఈ ప్రాంతంలో మొత్తానికైతే మాత్రం ఆయన వచ్చిపోయిన ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేశారో ఎన్నికల ముందు నక్సలిజాన్ని మొత్తం కూడా రూపుమాపిద్దాం అని చెప్పి మాట ఇచ్చారు. అనుకున్న విధంగానే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం రావడం వచ్చిన తర్వాత నక్సలిజంపై ఉక్కుమాతం మోపుతూ మొత్తానికైతే 40 మంది వరకు కూడా మృతి చెందేవిగా వాళ్ళకి అడుగులు వేశారు. ఇంకా ఆ నక్సలిజాన్ని ఎక్కడైతే ఉన్నదో అక్కడ అన్నింటిని కూడా రూపాంతరం చేసే విధంగా అడుగులు వేస్తుంది అన్నట్టు విధంగా సీఎం కూడా ఇక్కడ నుంచి విష్ణుదేవ్ కూడా వాళ్ళకు సాంకేతిక ఇవ్వడం కూడా జరిగింది. మొత్తానికైతే సైనికులకు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పడం కూడా జరిగింది. ఏదేమైనా సరే ఇంకా అడవిలో ఇంకా మృతదేహాలు ఉండొచ్చు అని అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. ఇంకా మిగిలిన 30 మంది కోసం మాత్రం అన్వేషిస్తున్న నేపథ్యం ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి. సంపద భాస్కర్, బిగ్ టీవీ,